కాంగ్రెస్ పార్టీ ఏ ఆశయం కోసం తెలంగాణ ఇచ్చిందో ఆ ఆశయాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం నిలబెట్టలేకపోయిందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో వ్యవస్థలన్నీ నాశనమయ్యాయని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ అంటేనే కరెంటు, కరెంటు అంటేనే కాంగ్రెస్ అని పేర్కొన్న భట్టి కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కరెంటు ఉండదన్నవారు విద్యుత్ వైర్లను ముట్టుకుంటే తెలుస్తుందని భట్టి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గంలో పర్యటించిన భట్టి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఒక్క పరిగి నియోజకవర్గంలోనే 44,500 కుటుంబాలకు గృహజ్యోతి పథకం కింద ఉచిత విద్యుత్ను అందిస్తున్నట్లు తెలిపారు. ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటున్నామని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలోనే మన్నెగూడ నుంచి బీజాపూర్ వరకు రోడ్డు మంజూరైందన్న భట్టి గత 10 ఏళ్లు బీఆర్ఎస్ ప్రభుత్వం రోడ్డు వేయకుండా నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు. కాంగ్రెస్ వస్తేనే కరెక్ట్ పుష్కలంగా ఉంటుందని కూడా చాలా స్పష్టంగా చెప్పారు.